నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి ఇచ్చిన రామాయణంలో సుందరకాండలో ఉన్నాము. మొదటి సర్గ చూస్తూ వస్తూ ఉన్నాము. మన హనుమంతుల వారు ఈ సర్గలో 4 ఘనకార్యాలు సాధించడానికి ఉద్యమిస్తూ ఉన్నారు. అందులో ఒకటి పూర్తి చేశారు. ఇంకా 3 ఘనకార్యాలు సాధించవలసి ఉన్నది. అందులో రెండోది మొదలవబోతూ ఉన్నది. చూస్తూ వెళ్దాము. ఆయన ఇంతవరకు ఆ మహేంద్రగిరి పైనుంచి ఒక్క ఉదుటున పైకి ఎగిరారు. ఆకాశ మార్గంలో ఏ ఆలంబన లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఆయన ఆ విధంగా నిరాలంబంగా నిర్మలమైన ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటే అది దుష్కరమైన కర్మ. దాన్ని ఆయన సాధించారు అని అందరూ సంతోషించారు. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. పువ్వుల వానలు కురిపిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగింది అంటే, తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనూమతి ఇక్ష్వాకుకులమానార్థి చింతయామాస సాగరః. తస్మిన్ హనూమతి ప్లవమానే ప్లవగశార్దూలే, మన ఎగిరే వాళ్ళలోనే శ్రేష్ఠుడు ఇప్పుడు ఎగురుతూ ఉన్న హనుమంతుణ్ణి చూసి, మన సాగరుడు కింద, ఈయన సముద్రం పైనుంచి ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటే కింద సముద్రుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు? మన సాగరుడు ఇక్ష్వాకు కుల మానార్థి. ఈ సగరుడికి ఇక్ష్వాకు కులానికి ఒక సంబంధం ఉన్నది. అనగనగా ఒకానొక సమయంలో ఇక్ష్వాకు కులంలో సగరుడు అని ఒక రాజున్నాడు. ఈ సగరుడు ఏదో యాగం చేస్తూ ఉన్నాడు. ఆయన యాగాశ్వం తప్పిపోయింది. ఇంకప్పుడు దాంతో ఆయన కొడుకులను, సాగరులను ఆ యాగాశ్వం తీసుకుని రమ్మని చెప్పి పంపించాడు. వాళ్ళకు ముందు దొరకలేదు. తర్వాత భూమి తవ్వైనా సరే, ఏమైనా సరే చేసి పట్టుకుని రమ్మంటే వాళ్ళందరూ బయలుదేరారు. భూమికి ఘాట్లన్నీ బెట్టారు. ఇంకా అవన్నీ నీటితో నిండాయి. అవన్నీ సాగరాలయ్యాయి. ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ విధంగా కల్పించబడ్డాడు కాబట్టి సాగరుడికి ఇక్ష్వాకు కులం పైన మానమున్నది. వాళ్ళంటే ఆయనకు అభిమానము. అట్లానే వాళ్ళపైన బహుమానము, గౌరవమున్నది. అట్లానే వాళ్ళ యొక్క అభిమానాన్ని ఆయన అర్థిస్తూ ఉన్నాడు. వాళ్ళకి బహుమానాన్ని, గౌరవాన్ని ప్రదర్శించాలన్న అర్థిత్వము, కోరిక ఉన్నది. ఆ వంశీయులకు తనేమైనా చేసి తద్వారా తనకు ఎంతో కొంత వారి ద్వారా అభిమానం కలగాలి అని ఆయనకు ఆశ ఉన్నది. అందుకని ఆయన చింతయామాస, ఆలోచించుకుంటూ ఉన్నాడు. సాహాయ్యం వానరేంద్రస్య యది న అహం హనూమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యః వివక్ష్యతాం. యది ఒకవేళ అహం నేను, ఈ వానరేంద్రుడు హనుమంతుడు, ఈ హనుమంతుడి యొక్క సహాయము నా కరిష్యామి చెయ్యలేదనుకో, ఇంకప్పుడు వివక్ష చేసేవాళ్ళుంటారు. వక్తుమిచ్చ, ఏదో ఒకటి దోషాన్ని ఎన్నేవాళ్ళుంటారు. చూసావా, ఆ ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళ వల్లే గదా సాగరుడు ఈ విధంగా వృద్ధి చెందాడు. ఆ ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళ కోసము సహాయం చెయ్యడం కోసము హనుమంతుడు వెళ్తుంటే, హనుమంతుడికి ఇంత మాత్రం ఈయన సహాయం చెయ్యలేకపోయాడు. అసలు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఉంటాడు అని అందరూ రకరకాల మాటలన్నీ అంటే వినవలసి వస్తుంది నాకు. కృతజ్ఞత చూపించవలసి ఉన్నది ఒకటి, చూపించకపోతే ఇతరుల చేత దూషింపబడతాను 2. ఈ 2 కారణాలకి సహాయం కరిష్యామి, ఆయనకు సహాయం చేస్తాను అని ఆయన ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః
ఇక్ష్వాకు సచివః చాయం నా అవసేదితుం అర్హతి. నేనేమో ఒకవైపు ఇక్ష్వాకునాథుడు సగరుడి చేత వృద్ధి పొందింపబడ్డాను. ఇటువైపు ఇక్ష్వాకులకు సాచివ్యము సహాయం చేయడం కోసం ఈయన ఈ హనుమంతుడు వెళ్తూ ఉన్నాడు. అటువంటి ఈ హనుమంతుడు అవసీదితుం నార్హతి, అలసిపోరాదు, అందుకని విశ్రాంతి కలిగేలాగా నేనేమైనా చేస్తాను. నేను ఇక్ష్వాకు కులానికి చేసే ప్రత్యుపకారం ఇది అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంతః సుఖేన అతిపతిష్యతి. తథా ఆ విధంగా మయా నా చేత విధాతవ్యం విధానం చేయవలసి ఉన్నది. యథా ఏ విధంగానైతే ఈ కపి విశ్రమేత విశ్రాంతి తీసుకుంటాడో, ఈ హనుమంతుడికి విశ్రాంతి కలిగే విధంగా నేను ఏదో ఒకటి చెయ్యవలసి ఉన్నది. నేను కొంచెం విశ్రాంతి కలిగించానంటే ఇంకప్పుడు ఈయన విశ్రాంతః సేద తీరిన వాడై సుఖేన సుఖంగా మళ్ళీ శేషం మిగిలిన మార్గాన్ని నా పైనుంచి అతిపతిష్యతి దాటి వెళ్ళిపోతాడు. అయితే కానీ ప్రాబ్లం ఏమి అంటే సముద్రంలో ఉండి ఎట్లా సేద తీరుతాడాయన? సముద్రంలో ఉండడానికి వేరే అవకాశం లేదు కాబట్టి ఇంకేదైనా మార్గం ఆలోచన చేస్తాను అని ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రః ఛన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఇది ఈ విధంగా మన సముద్రుడు సాధ్వీం మతిం కృత్వా ఒక చక్కటి ఆలోచన చేసుకుని అంబసి ఛన్నం తన నీళ్లలోనే దాగుండి ఉన్న హిరణ్యనాభమన్న మైనాకమన్న ఒక ఉత్తమమైన గిరితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. తనలోనే దాక్కుని ఉన్న మైనాక పర్వతంతో ఏమంటూ ఉన్నాడు అంటే, త్వం ఇహ అసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ఠ పరిఘః సన్నివేశితః. ఓ గిరిశ్రేష్ఠ, ఓ మైనాక, నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను వినండి. త్వం మీరు, ఇహ ఇక్కడ ఈ సముద్రంలో ఈ ప్రాంతంలో పాతాళ తలంలో నివసించే ఏ అసుర సంఘాలున్నాయో వాటిని మళ్ళీ పైకి రానివ్వకుండా ఆపేయడం కోసము దేవరాజ్ఞ దేవరాజైన ఇంద్రుడి చేత హరిగః ఏదో గడియలాగా సన్నివేశితః నిలుపబడ్డారో. త్వం యేషాం జాతవీర్యాణాం పునః ఏవ ఉత్పతిష్యతాం పాతాళస్య అప్రమేయస్య ద్వారం ఆవృత్య తిష్టసి. త్వం మీరు యేషాం వీళ్ళు జాతవీర్యులు, పుట్టుకతోటే అటువంటి పరాక్రమం వాళ్ళకి, పుట్టగానే పైకి లేస్తారు వాళ్ళు. పునః ఏవ ఉత్పతిష్యత మళ్ళీ పైకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అటువంటి అసురులందరినీ పాతాళ తలంలో నివసించే వాళ్ళందరినీ కూడా అక్కడే అడ్డుకోవడం కోసమో పైకి రానివ్వకుండా ఉంచడం కోసమో అప్రమేయమైన ఆ పాతాళానికి ద్వారంగా ఆవరించి తిష్టసి ఉన్నారు. తిర్యక్ ఊర్ధ్వం అధః చ శక్తిః తే శైలా వర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమా. ఓ గిరిసత్తమా, ఓ పర్వతమా, ఓ శైలా, తే శక్తి, నీకొక శక్తి ఉన్నది. ఏమి అంటే తిర్యక్ ఊర్ధ్వం అధః చ. తిర్యక్ అంటే అడ్డంగా, ఊర్ధ్వం అంటే పైకి, అధః అంటే కిందికి. పైకైనా సరే, అడ్డంగానైనా సరే, కిందికైనా సరే వృద్ధి చెందేందుకు నీకు ఆ శక్తి ఒకటి ఉన్నది. తస్మాత్ కాబట్టి నిన్ను సంచోదయామి, ఈ పనికి నేను ప్రచోదనం చేస్తున్నాను. త్వాం నిన్ను నేను ఒకటి అడుగుతాను. ఉత్తిష్ఠ పైకిలే. ఓ పర్వతమా, నువ్వు పైకిలే. నువ్వు పైకి, పక్కకు, కిందికి ఎటుబడితే అటు పెరిగేందుకు శక్తి కలిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వు పైకి లేస్తావా? ఎందుకు అంటే
సహ ఏషః కపిశార్దూలః త్వాం ఉపరియతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మాఖం ఆప్లుతః. సహ ఏషః కపిశార్దూలః, ఈ కపిశ్రేష్ఠుడు, ఈ వీర్యవంతుడు ఇప్పుడు త్వాం ఉపరి ఏతి, నీపై నుంచి వెళ్తూ ఉన్నాడు. ఈ సమయంలో నువ్వెక్కడ ఉన్నావో కింద సముద్రంలో దాక్కుని అక్కడి నుంచి ఆ పైనుంచి ఆకాశంలో నుంచి వెళ్తూ ఉన్నాడు. ఈయన పేరు హనుమంతుడు. రామకార్యార్థం వెళ్తూ ఉన్నాడు. భయంకరమైన కర్మ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఖం ఆప్లుతః, ఆకాశంలో ఎగురుతూ వెళ్తూ ఉన్నాడు. అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకు కులవర్తినః మమ హి ఇక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాః తవ. ఈయన ఇక్ష్వాకు కులానికి కావలసిన కార్యాన్ని వర్తింపచేస్తూ ఉన్నాడు. ఆ పనిలో ఉన్నాడు. అటువంటి వాడికి సహాయం చెయ్యడమన్నది కార్యమై ఉన్నది మయా, నా చేత. అస్య, ఈయనకు సహాయం చెయ్యడము కార్యము. ఇది నా కర్తవ్యము. ఎందుకు అంటే ఇక్ష్వాకు కులంలోని వాళ్ళ వల్లే నేను వృద్ధి చెందాను. ఇక్ష్వాకు కులం వాళ్ళ గురించే ఈయన పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయనకు నేను సహాయం చెయ్యడము నా కర్తవ్యము. నాకు ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా పూజ్యులై ఉన్నారు. తవ, నీకు కూడా ఈ హనుమంతుడు పరమ పూజ్యతముడై ఉంటాడు. అందుకని అడుగుతూ ఉన్నాను. కురు సాచివ్యం అస్మాకం న నః కార్యం అతిక్రమేత్ కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుం ఉదీరయేత్. అందుకని కురు సాచివ్యం, ఈ సహాయం చేసి పెట్టు. అస్మాకం, మాకు ఇంత మాత్రం సహాయం చేసి పెట్టు. నః, మా యొక్క కార్యము న అతిక్రమేత్, మళ్ళీ ఆయన ఈ ప్రాంతంలో నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయాడనుకో, ఇంక తర్వాత సహాయం చేయడానికి ఉండదు. అవకాశం ఉన్నప్పుడే ఆయనకి ఎంతో కొంత ఉపకారం చేయాలని కోరుకుంటున్నాను. అందుకు నాకు నువ్వు ఈ సహాయం చేసి పెట్టు. ఎందుకు అంటే, కర్తవ్యమైన కార్యమేదున్నదో, చెయ్యవలసిన పనేదున్నదో దాన్ని అకృతం చెయ్యకపోతే సత్పురుషులకు మన్యువు కోపం కలుగుతుంది. చెయ్యవలసిన పని చెయ్యకుండా మానుకుంటే, కృతజ్ఞత చూపించకపోతే, ప్రత్యుపకారం చెయ్యకపోతే పెద్దలకు కోపం వస్తుంది. సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ట తిష్టతు ఏషః కపిః త్వయి అస్మాకం అతిథిః చ ఏవ పూజ్యః చ ప్లవతాం వరః. అందుకని నువ్వేం చెయ్యి అంటే, సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ట, ఈ నీళ్లలో నుంచి పైకి లే. త్వయి, నీ పైన ఈ కపి ఏషః, ఈయన తిష్టతు, కొంతసేపు ఉంటాడు. ఎందుకు అంటే, పైగా ఇంకొకటి కూడా చెప్తాను. అస్మాకం, మనకు, ఈ ప్లవతాం వరహ, ఆ ఎగురుతున్న వాళ్ళలో శ్రేష్ఠుడు హనుమంతుడు పూజ్యుడు, అతిథి కూడా. ఆయన మనకు అతిథి కాబట్టి ఆ విధంగా కూడా పూజనీయుడు. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాన్ త్వయి విశ్రాంతః తతః శేషం గమిష్యతి. ఓ చామీకర మహానాభ, ఓ హిరణ్యనాభ అని అవన్నీ ఆయనకే పేర్లు, మన మైనాక పర్వతానికి. దేవతలు గంధర్వుల చేత సేవింపబడేవాడా, నువ్వు పైకి లేచావంటే త్వయి, నీ పైన హనుమంతుడు విశ్రమించి తతః, ఇంక తర్వాత శేషం గమిష్యతి, మిగిలిన మార్గంలో ఆయన వెళ్తాడు అని మన సాగరుడు చెప్తూ ఉన్నాడు. ఈయన చెప్తూ ఉన్న దాంట్లో ధర్మాధర్మ విచారణ చేద్దాము. మనము ఆయన ఏ ధర్మాలు చూపిస్తున్నాడో చూస్తూ వెళ్దాము. ఒకటి, అతిథికి సేవ చేయవలసి ఉన్నది అని మనకు వేదాలు చెప్తూ ఉంటాయి. అతిథి దేవో భవ అని మనకు తైత్రీయోపనిషత్తు కూడా చెప్తూ వచ్చింది. పురాణాల్లో కూడా చెప్తూ ఉంటారు. అతిథులకు సేవ చేస్తూ ఉన్న కథలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అట్లానే స్మృతిలో, మనుస్మృతిలో కూడా
అతిథి సేవ చేయవలసి ఉంటుంది. అది పంచమహాయజ్ఞాల్లో ఒకటి అని చెప్తూ వచ్చారు. అట్లానే అతిథి సేవ పెద్దలు కూడా ఆచరిస్తూ ఉంటారు. అట్లా చేస్తే మన మనసు కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఈ 4 కారణాలకి. శృతులు చెప్పేయి, స్మృతులు చెప్పేయి, పెద్దలు ఆచరించారు. నా మనసు సంతోషంగా ఆ పని చెయ్యాలని కోరుకుంటుంది కాబట్టి, ఈ 4 ఉన్నందుకు ఈయనకు మనము ఆతిథ్యం ఇవ్వడము మనిద్దరికీ కూడా ధర్మము అని ఒక ధర్మాన్ని చూపించాడు. రెండోదేం చూపించాడంటే, ఇక్ష్వాకుల వల్ల నాకు ఇంతకు ముందు ఉపకారం జరిగింది. దానికి ప్రత్యుపకారం చేయవలసి ఉన్నది నేను. వాళ్ళు నాకు చేసిన ఉపకారానికి కృతజ్ఞత చూపించవలసి ఉన్నది. ఇది నా ధర్మము. అందుకని ఇది నా కర్తవ్యము అని చెప్పాడు. ఈ ధర్మంలో గూడా మళ్ళీ 4 ఉన్నాయి. కృతజ్ఞత తెలపడము చెయ్యవలసి ఉంటుంది అని మనకు వేదాలు చెప్తాయి. స్మృతులు చెప్తాయి. పెద్దలు కూడా కృతజ్ఞత కలిగుంటారు. స్మృతుల్లో ఎక్కడుందంటే రామచంద్రమూర్తి అసలు ఆ స్వరూపమే అది. పెద్దలు గూడా ఆచరిస్తారు. కృతజ్ఞత తెలిపితే నా మనసు గూడా సంతోషిస్తుంది. అట్లానే నాకెవరైనా ఉపకారం చేస్తే, ప్రత్యుపకారం చేశానంటే, నా మనసు సంతోషిస్తుంది. పెద్దలు కూడా అట్లానే ఆచరించి చూపించారు. స్మృతుల్లో కూడా అదే విధంగా వ్రాసి ఉంచారు. శృతుల్లో, వేదాల్లో కూడా అదే ఉంది. కాబట్టి గూడా అది ధర్మము. ఇటువంటి ధర్మాలన్నీ చూపించి ఆయన, "నువ్వు నాకు సహాయం చేస్తావా? నా ధర్మాన్ని నేను నెరవేర్చుకోవడం కోసము నువ్వు నాకు సహాయం చేస్తావా?" అని ఆయన కారణాలు చూపించి, ధర్మం చూపించి ఈ కోరిక కోరాడు. ఇంకప్పుడు హిరణ్యనాభః మైనాకః నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాత్ తూర్ణం మహాద్రుమలతాయుతః. మన హిరణ్యనాభుడు, మైనాకుడు లవణాంభసః ఆ సాగరుడి యొక్క మాటలను నిశమ్య విని, తూర్ణం ఇంక వెంటనే ఇంకే ఆలోచన లేదు. జలాత్ ఆ నీటిలో నుంచి ఉత్పపాత పైకొచ్చాడు. ఎట్లా అంటే మహాద్రుమ లతాయుతః పెద్ద పెద్ద చెట్లతో, తీగలతో కూడి వనాలన్నింటితో కూడి ఉన్న పర్వతంగా ఆయన పైకి లేచాడు. సహ సాగర జలం భిత్వా బభూవ అభ్యుత్థితః తదా యథా జలధరం భిత్వా దీప్తః రశ్మిః దివాకరః. యథా ఏ విధంగానైతే మబ్బులను జలధరాలు అంటే నీటిని ధరించి ఉన్న మబ్బులను భేదించుకుని దీప్తివంతమైన రశ్ములతో కిరణాలతో కూడిన దివాకరుడు పైకి లేచినట్టు తదా ఆ సమయంలో సహా మన పర్వతుడు సాగర జలాన్ని భేదించుకుని పైకొచ్చి అభ్యుద్దితః బభూవ పైకి లేచి వచ్చాడాయన. సహ మహాత్మా ముహూర్తేన సర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజితః. సహ మహాత్మా మన పర్వతుడు ముహూర్తేన క్షణంలోనే సర్వతః అన్ని వైపుల నుంచి నీళ్లలో నుంచి పైకి లేచాడు కాబట్టి అన్ని వైపుల నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. చుట్టూ నీళ్లు ఆవరించి ఉన్నాయి. ఇంకా సాగరుడి చేత ఈ విధంగా నియోగింపబడ్డవాడు మన పర్వతుడు. తన శృంగాన్ని దర్శయామాస తన శృంగాలను, శిఖరాలను దర్శింపచేశాడు. పైకి లేచాడు నీళ్లలో నుంచి. తప్త జాంబూనదైః శృంగైః పర్వతస్య సముద్ధితైః ఆకాశం శస్త్ర సంకాశం అభవత్ కాంచన ప్రభం. ఇంకా ఆ పర్వతుడి యొక్క నీళ్లలో నుంచి పైకి లేచిన శృంగాలు, ఆయన పర్వత శిఖరాలు ఎట్లా ఉన్నాయి అంటే తప్త జాంబూనదాలు, కాల్చిన బంగారపు రంగులో ఉన్న శిఖరాలతో ఆ బంగారు పర్వతము పైకి లేచింది. ఇంకా ఈ బంగారు పర్వతం పైకి లేచేసరికి ఎట్లా ఉన్నది అంటే దాని బంగారపు కాంతులన్నీ అన్ని దిక్కులా
ప్రకాశిస్తూ ఉంటే, శస్త్ర సంకాశమైన ఆకాశము ఏదో ఐరన్ లాగా, ఇనుములాగా నల్లగా ఉన్న ఆకాశమంతా గూడా ఇప్పుడు కాంచన ప్రభం ఏదో బంగారపు కాంతులతో నిండి ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నది. జాతరూపమయైః శృంగైః భ్రాజమానైః స్వయం ప్రభైః ఆదిత్యశత సంకాశః సహ అభవత్ గిరిసత్తమః. బంగారుమయమైన శృంగాలతో, శిఖరాలతో, స్వయం ప్రభలతో ప్రకాశిస్తూ ఉన్న ఆ శిఖరాలతో ఆదిత్యులు ఒక 100 సూర్యుళ్ళు ఒక్క చోట చేరితే ఎటువంటి ప్రకాశం ఉంటుందో అటువంటి కాంతులతో సహ గిరిసత్తమః ఆ పర్వతము అభవత్ ఆ సమయంలో కనిపిస్తూ ఉన్నది. తం ఉద్ధితం అసంగేన హనుమాన్ అగ్రతః స్థితం మధ్యే లవణతోయస్య విఘ్నః అయమితి నిశ్చితః. ఈ విధంగా అనుకోకుండా హఠాత్తుగా ఉద్ధితం పైకి లేచింది ఈ పర్వతము. ఎట్లా? లవణతోయస్య మధ్యే ఆ ఉప్పునీటి సముద్రానికి మధ్యలో సడన్‌గా పైకి లేచి నిలబడ్డదది. పైగా అగ్రతః స్థితం ఎదురుగా ఉంది. ఈయన ముందుకు పోనీ అది వెనక లేస్తే ఆయన పట్టించుకునేవాడు గాదు. ఎక్కడో పక్కన ఎక్కడో పైకి లేస్తే ఆయన పట్టించుకునేవాడు గాదు. ఈయన ఏ మార్గంలో వెళ్తున్నాడో ఈ మార్గానికి అడ్డుగా, ఎదురుగా పైకి గాల్లోకి లేచి అసంగము దేనికి తాకకుండా, ఏ ఆలంబన లేకుండా గాల్లో ఇంత పెద్ద పర్వతము నిలబడేసరికి మన హనుమాన్ దాన్ని చూసాడు. అయం విఘ్నః ఇతి నిశ్చితః. ఇదేదో నాకు విఘ్నము. ఆ పర్వతం పక్కన ఎక్కడో పైకి లేచిందో, వెనకెక్కడో లేచిందో ఏంటో చేసుకుందంటే ఆయనకేమి సంబంధం లేదు గానీ, అక్కర్లేకుండా తన ఎదురుగా అడ్డంగా దారికి నిలబడేసరికి నాకిదొక విఘ్నము అని ఆయన అనుకున్నాడు. సహ తముచ్ఛ్రితమత్యర్థం మహావేగః మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః. సహ మహాకపిః ఆ మహాకపి మహావేగంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా ఈ విధంగా అత్యర్థం ఉచ్ఛ్రితం తం అక్కర్లేకుండా చాలా ఎక్కువ ఎత్తులో ఈయన ఎంత పైనుంచి ఎళ్తున్నాడో అంత పైకి అడ్డంగా వచ్చి ఎగురుతూ గాల్లో నిలబడేసరికి ఈయనేం చేశాడు ఇంక ఊరుకోకుండా అంతే వేగంతోటి ఆయనేమి వేగం ఆగలేదు. ఆయన పక్క నుంచి వెళ్ళడం అట్లాంటివన్నీ చేయలేదు. ఆయనేం చేశాడు, ఏదో మారుతః వాయుదేవుడు గాలి జీమూతాలను అంటే మబ్బులను ఎట్లా చెదరగొడుతుందో, అట్లా ఈయన మన మహాకవి మహావేగంతో ఇంకా ఎక్కడ స్లో డౌన్ అవ్వడం లేదు. వెళ్ళిపోతూనే ఉన్నాడు తన ఉరస్సుతో ఎదురుగా హఠాత్తుగా పైకి లేచి నిలబడ్డ ఆ పర్వతాన్ని కాస్త తన వక్షస్థలంతో పాతయామాస పడదోశాడు. దాన్ని తన వక్షస్థలంతో ఢీకొట్టేసరికి అది తడబడ్డది. సహ తదా పాతితః తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేః వేగం జహర్ష చ ననంద చ. సహ పర్వతోత్తమః ఆ పర్వతరాజము తేన కపినా ఆ కపి చేత తథా ఆ విధంగా పాతితః పక్కకి తోసేబడేసరికి తస్య కపేః వేగం బుద్ధ్వా కపి యొక్క వేగాన్ని చూసి జహర్ష ననంద చాలా హర్షించింది, చాలా ఆనందించింది. ఆ పర్వతానికి ఎంత ఆనందం అనిపించిందో. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతః హృష్టమనాః వాక్యం అబ్రవీత్ పర్వతః కపిం. ఇంకా మన వీరుడు ఆకాశంలో వెళ్ళిపోతూనే ఉన్నాడు. మన కపి ఆయనను ఆ విధంగా చూసి మన పర్వతుడు కూడా మళ్ళీ అట్లానే ఆకాశంలో నిలబడి ఎంతో ప్రీతితో ఉన్న మనసుతో ఈ మాటలను చెప్తూ ఉన్నాడు. మానుషం ధారయన్ రూపం ఆత్మనః శిఖరే స్థితః. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, కొండ ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఆయన ఆ పర్వతుడు తాను ఒక మానుష రూపాన్ని ధరించి తన శిఖరం పైనే ఆయన నిలబడి మన హనుమంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దుష్కరం కృతవాన్ కర్మ
త్వం ఇదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. రాఘవస్య కులే జాతైః ఉదతిః పరివర్ధితః సహ త్వాం రామహితే యుక్తం ప్రత్యయచ్చతి సాగరః. కృతే చ ప్రతికర్తవ్యం ఏషః ధర్మః సనాతనః. ఓ వానరోత్తమా, నువ్వు ఇదిగో ఇదం ఈ కర్మ ఏది చేస్తున్నావో అది దుష్కరం. దుష్కర్మను నువ్వు కృతవాన్ సాధిస్తున్నావు. చెయ్యలేని పనిని చేస్తూ ఉన్నావు నువ్వు. ఇప్పుడేం చెయ్యంటే కొంతసేపు మమ శృంగేషు నిపత్య నా శిఖరాలపైకి దిగి యథాసుఖం నువ్వు కొంతసేపు సుఖంగా నీకిష్టం వచ్చినట్టు విశ్రమస్వ విశ్రమించు. ఎందుకు అంటే నేనెందుకు అడుగుతున్నాను అంటే కారణము, రాఘవ కులంలో జన్మించిన సగరుడి నుంచి ఆయన పుత్రులు సాగరుల నుంచి ఈ సాగరుడు కింద ఈ ఉదదిహి పరివర్ధిత అన్ని విధాలుగా వృద్ధి చెందింది. ఇప్పుడు నువ్వేమో సహత్వం నువ్వు ఆ రామహితం కోసము ప్రయాణమై వెళ్తూ ఉన్నావు. అందుకని సాగరః ఆ సాగరుడు త్వాం నీకు నువ్వు రాముడికి హితం కలిగించాలని ఆ పనిలో వెళ్తున్న నిన్ను ఆయన ప్రత్యర్చయతి నిన్ను పూజించాలని కోరుకుంటున్నాడు. కృతే చ ప్రతికర్తవ్యం ఏషః ధర్మః సనాతనః. ఎవరైనా మనకేదైనా ఉపకారం చేస్తే వాళ్లకు ప్రత్యుపకారం చెయ్యవలసి ఉంటుంది. ఇది సనాతనమైన ధర్మము. రాముడి పూర్వీకుల వల్ల ఈ సగరుడు వృద్ధి చెందాడు. రాముడి పని కోసము నువ్వు వెళ్తున్నావు. అందుకని రాముడి వంశం వాళ్లకు వాళ్ళు తనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చూపించడం కోసము వాళ్లకు ఉపకారం చేస్తున్న నీకు ఆయన సేవ చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఇది సనాతనమైన ధర్మము. సహ అయం త్వత్ ప్రతికారార్థి త్వత్తః సమ్మానం అర్హతి త్వత్ నిమిత్తం అనేనాహం బహుమానాత్ ప్రచోదితః. సహ అయం ఈ సాగరుడు త్వత్ నీకు ప్రతికారార్థి నీకు ప్రత్యుపకారం చెయ్యాలి, నీకు చేస్తే ఇక్ష్వాకు వంశీయులకు చేసినట్టే అని అర్థిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకని నువ్వు కూడా ఆయన్ని సమ్మానించవలసి ఉన్నది. త్వత్తః నీ నుండి ఆయన సమ్మానం అర్హతి నువ్వు కూడా ఆయన మాటను మన్నించవలసి ఉన్నది. ఆయన ఇక్ష్వాకు వంశీయులకు రాముడి వంశీయులకు ఏ విధంగా ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాడు అంటే త్వన్నిమిత్తం నీకోసము నన్ను పైకి లెమ్మని కోరుకున్నాడు. అహం నేను అనేనా ఈయన చేత బహుమానాత్ ప్రచోదితః నన్ను ఎంతో గౌరవంగా ఈ ఉపకారం చేసి పెట్టమని అడిగాడు. ఆయన అడిగాడు కాబట్టి చేస్తున్నాను. యోజనానాం శతం చాపి కపిః ఏషః సమాప్లుతః తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతాం ఇతి. ఏషః కపిః ఈ వానరుడు శతం యోజనానాం సమాప్లుతః 100 యోజనాలు ఎగరాలని ఉద్యుక్తుడయ్యాడు, ఆ పనిలో ఉన్నాడు. తవ సానుషు విశ్రాంతః నీ శిఖరాలపైన కొంతసేపు సేద తీరి తిరిగి మళ్ళీ శేషం మిగిలిపోయిన మార్గంలో ప్రక్రమతాం ఇతి మళ్ళీ ప్రయాణిస్తూ వెళ్తాడు అని ఆ సాగరుడు నన్ను కోరుకున్నాడు. అందుకని తిష్టత్వం కపిశార్దూలా మయి విశ్రమ్య గమ్యతాం తత్ ఇదం గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు. అందుకని ఓ కపిశార్దూలా నువ్వు తిష్ఠ ఆగు, మయి విశ్రమ్య నా పైన కొంచెము సేదదీరి విశ్రమించి గమ్యతాం వెళ్ళొచ్చు. తత్ ఇదిగో చూసారా అండి, ఇదం నేను ఫలహారం కూడా తీసుకుని వచ్చాను. ఫలాహారము గంధవత్ చక్కటి మంచి సువాసనలతో ఉన్న స్వాదు మంచి రుచికరమైన కందమూలాలను ఫలాలను పళ్లను
వాటిని పుచ్చుకునొచ్చాను. చాలా తీసుకునొచ్చాను. ఇదిగో మీరు వీటిని భుజించండి. కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. తత్ ఆస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతః అను గమిష్యసి. అస్మాకమపి సంబంధః కపిముఖ్య త్వయా అస్తి వై. తత్ కాబట్టి వీటన్నింటిని ఆస్వాదించి ఓ హరిశ్రేష్ఠ విశ్రాంతః విశ్రాంతి పొందిన వాడివై అను మళ్ళీ తిరిగి తర్వాత గమిష్యసి వెళ్దువు గాని. అయితే సాగరుడికి రాముడి వంశీయుల వల్ల ఉపకారం జరిగింది కాబట్టి రాముడికి ప్రత్యుపకారం చేసే అవసరం ఉన్నది. అది ఆయన కర్తవ్యము. అందుకని నన్నడిగాడు. అందుకని పైకొచ్చానని చెప్తున్నాను గదా! అంత మాత్రమే గాదు. నీకు ఆతిథ్యం ఇవ్వడం ఒకటి నాకున్న సనాతనమైన ధర్మము. అంత మాత్రమే గాదు. నీకు నాకు కూడా డైరెక్ట్‌గా ఒక సంబంధమున్నది ఓ కపిముఖ్య. నీకు సేద తీరే విధంగా సేవ చేయవలసిన కర్తవ్యము నాకొకటున్నది. చెప్తాను విను ఎందుకో. వేగవంతః ప్లవంతః యే ప్లవగాః మారుతాత్మజా తేషాం ముఖ్యతమం మన్యే త్వాం అహం కపికుంజరా. ఓ మారుతాత్మజా, ఓ కపికుంజరా, వేగవంతుల్లో నువ్వు మహావేగం కలిగిన వాడివి. ఏవైతే ఎగురుతూ వెళ్తాయో వాటన్నింట్లోకి కూడా మహావేగం కలిగిన వాడివి. ఎగురుతూ ఉన్న వాటన్నింట్లోకి కూడా గొప్ప వేగంతో ఎగిరేవాడివి. వాళ్ళందరిలోకి కూడా ముఖ్యతమం ముందున్న వాడివి నువ్వు అని త్వాం నీ గురించి అహం నేను మన్యే. ఈ విధంగా గూడా నీకు నాకు ఒక కనెక్షన్ ఉంది ఓ హనుమ. ఎందుకు అంటే ఒకానొక సమయంలో నేను గూడా రెక్కలు గట్టుకుని మహావేగంతో ఎగిరేవాడిని. నువ్వు కూడా అంత మహావేగంతో ఎగురుతూ ఉన్నావు. ఈ ఎగురుతూ ఉన్న వాళ్ళందరిలోకి కూడా నువ్వు శ్రేష్ఠుడివి. కాబట్టి మాలోని వాడివే నువ్వు. అందుకని కూడా నీకు నేను ఈ విధంగా ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేగాదు ఇంకొక కారణముంది. అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునః త్వాదృశః మహాన్. ప్రాకృతోపి మామూలు ప్రజలకు పెద్ద శాస్త్ర జ్ఞానం కూడా లేదు. పెద్దలు చెప్పిన మాట విని ఆచరించే ప్రజలుంటారో, గొప్పగా చదువు అవన్నీ లేని వాళ్ళు ఉంటారో, అటువంటి అజ్ఞానులు కూడా పెద్దలు చెప్పిన మాటను విని వాళ్ళు అతిథులను పూజిస్తూ ఉంటారు. ఏమీ తెలియని వాళ్ళకి కూడా అతిథులు పూజార్హులై ఉంటారు. అటువంటప్పుడు విజానత ధర్మం జిజ్ఞాసమానేనా ధర్మ జిజ్ఞాసతో ఉన్నాను నేను. చేస్తూ ఉన్న కర్మ ధర్మమేనా కాదా అని శృతి చెప్పిందా? స్మృతి చెప్పిందా? పెద్దలాచరించారా? నా మనసు అంగీకరించిందా అని ఈ 4 భాగాలుగా ఉన్న ధర్మాన్ని నేను ఆచరిస్తూ వస్తూ ఉన్నాను. ధర్మ జిజ్ఞాసతో ఉన్నాను నేను. అటువంటి నా వంటి వాడికి త్వాదృశః మహాన్ మీ వంటి మహాత్ములను అతిథులుగా పూజించడాన్ని మించినది ఇంకేమైనా ధర్మం ఉంటుందా? కిం పునః ఇంక చెప్పవలసిందేమున్నది? ఒకటి ఎగిరే వాళ్ళలో మా వంటి వాళ్ళందరిలోకి ఈ మధ్య నేను ఎగరట్లేదు గానీ, ఇంతకుముందు నేను మహావేగంతో ఎగిరేవాడిని. ఈ విధంగా ఎగిరేవాళ్ళు ఎంతో మందుంటారు. వాళ్ళందరిలోకి కూడా మీరు శ్రేష్ఠులు. కాబట్టి ఆ విధంగా గూడా నువ్వు నాకు పూజార్హుడివి కాక. ఎవరికైనా సరే అతిథులు పూజార్హులు. నువ్వు ఇటువైపు నుంచి వెళ్తున్నావు నాకు అతిథివి. కాబట్టి నువ్వు నాకు పూజార్హుడివి. ఇది గూడా నా ధర్మము. రెండో ధర్మం చూపించాను. ఇంకా చెప్తాను. త్వం హి దేవవరిష్టస్య మారుతస్య మహాత్మనః పుత్రః తస్యైవ వేగేన సదృశః కపికుంజరా. త్వం నువ్వు దేవశ్రేష్ఠుడైన మరుత్ ఆ మహాత్ముడు వాయుదేవుడు. ఆయనకు సాక్షాత్తుగా పుత్రుడివి. తస్యైవ వేగేన సదృశః ఆ వాయుదేవుడి యొక్క వేగానికి సమానమైన వేగం కలిగిన వాడివి ఓ కపికుంజరా. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః. తస్మాత్ త్వం పూజనీయః మే శృణు చాప్యత్ర కారణం. ఓ ధర్మం తెలిసినవాడా,
నేను గూడా ధర్మ మార్గంలో ఉన్నాను. అందుకని నా ధర్మం చూపిస్తున్నాను. ఎందుకు నువ్వు విశ్రాంతి తీసుకో అని అడుగుతూ ఉన్నానో చెప్తాను విను. త్వయి పూజితే నువ్వు పూజింపబడితే మారుతః పూజాం ప్రాప్నోతి. మరుత్తుకి పూజ కలిగినట్టే. నిన్ను నేను పూజించానంటే వాయుదేవుడిని పూజించినట్టే. ఎందుకంటే నువ్వు సాక్షాత్తుగా ఆయన పుత్రుడివి కాబట్టి. తస్మాత్ అందుకని నువ్వు నాకు పూజనీయుడివి. అయితే ఎందుకండి మా నాన్న ఎందుకు నీకు పూజనీయుడు అని అడుగుతావో ఏమో! ఇందులో కారణం చెప్తాను. శృణు విను నువ్వు. మీ నాన్న నాకెందుకు పూజనీయుడో చెప్తాను విను. పూర్వం కృతయుగే తాత పర్వతాः పక్షిణः అభవన్. తే జగ్ముః దిశः సర్వాः గరుడ అనిల వేగినః. తాత నాయనా పూర్వము కృతయుగంలో పర్వతాలన్నింటికి గూడా పక్షాలు ఉండేవి. పర్వతాలన్నీ పక్షములతో, రెక్కలతో ఉండేవి. అవి ఏం చేసేవి? గరుడ అనిల వేగినః గరుత్మంతుల్లాంటి వేగంతో, గాలిలాంటి వేగంతో సర్వాహ దిశః అన్ని దిక్కుల్లో మహావేగంతో వెళ్ళిపోతూ ఉండేవి. తతః తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతన శంకయా. ఈ విధంగా అవి ప్రయాణమై ఎళ్ళిపోతుండేవి. ఎక్కడ పడితే అక్కడికి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయేవి. అంత పెద్ద పెద్ద దేహాలు పెట్టుకుని పర్వతాలన్నీ ఎక్కడికి పడితే అక్కడికి వేగంగా ఎగురుతూ వెళ్ళిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం. అట్లా చేస్తూ ఉంటే తేషాం పతన శంకయ అవి ఎక్కడ మీద పడిపోతాయో అన్న భయంతో దేవ సంఘాలు, దేవగణాలు, ఋషులతో సహా భూతాలన్నీ, ప్రాణులన్నీ భయం జగ్ముహు భయం పొందేయి. ప్రతి వాళ్లకు భయం వేసింది. అట్లా పర్వతాలన్నీ వేగంగా రెక్కలు కట్టుకుని ఎగురుతూ వెళ్ళిపోవడం, ఎక్కడో దగ్గర ఆగిపోవడం, అట్లా చేస్తూ ఉంటే కూలి మీద పడిపోతాయో, లేదో ఎక్కడైనా ఆగిపోతాయో, అప్పుడు మేమేమైపోతామో అని అందరూ భయపడుతూ ఉన్న సందర్భంలో తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. తతః ఇంక క్రుద్ధః మహాకోపంతో సహస్రాక్షుడు శతక్రతువు ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క పక్షములను, రెక్కలను తన వజ్రాయుధంతో చిచ్చేద కోస్తూ వెళ్ళాడు. తత్ర తత్ర ఎక్కడ దొరికితే అక్కడ పర్వతాలను పట్టుకుని వేల కొద్ది పర్వతాల యొక్క రెక్కల్ని ఆయన ఛేదిస్తూ పోయాడు. అప్పుడేం జరిగిందంటే సహ మాముపాగతః క్రుద్ధః వజ్రముద్యమ్య దేవరాట్ తతః అహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా. దేవరాట్ ఆ దేవరాజు ఇంద్రుడు మహాకోపంతో వజ్రాయుధాన్ని ఎత్తి నా రెక్కలు కూడా కత్తిరించడం కోసము మాం ఉపాగతః నా దగ్గరికొచ్చాడు. తతః ఇంకప్పుడేం జరిగిందంటే అనుకోకుండా విచిత్రం ఒకటి జరిగింది. నాకు గూడా రెక్కలు పోయినట్టే ఇంకా అనుకున్నాను నేను. ఆ సమయంలో నేను సహసా వేగంగా మహాత్మనా శ్వసనేన ఆ మహాత్ముడు వాయుదేవుడు ఆయన చేత క్షిప్తః వేగంగా అక్కడి నుంచి తోసివేయబడ్డాను. నాకే ఎంతో గొప్ప బలముంది అంటే, నాకన్నా గొప్ప బలమున్న వాయుదేవుడు నన్ను అక్కడి నుంచి దూరంగా తోసేశాడు. అస్మిన్ ప్లవనతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమ గుప్తపాక్ష సమగ్రః చ తవ పిత్రా అభిరక్షితః. ఈ ఉప్పునీటి సముద్రంలో నేను ఓ ప్లవగోత్తమ హనుమా ఆ విధంగా ప్రక్షిప్తః తోసివేయబడ్డాను. ఇంక నేనేం చేశానంటే, ఇంద్రుడు నా దగ్గరికొచ్చే సమయంలో, నా రెక్కలు కత్తిరించే సమయంలో వాయుదేవుడు నన్ను అక్కడి నుంచి తోసేశాడు బలంగా. నేనొచ్చి సముద్రంలో పడ్డాను. పడగానే ఏం చేశాను, గుప్తపాక్ష సమగ్రః చ నా రెక్కల్ని మొత్తాన్ని దగ్గరికి తీసుకొని దాచేసుకున్నాను. ఇంద్రుడు నా రెక్కల్ని కోసేయడానికి వీలు లేకుండా రెక్కల్ని దగ్గరికి తెచ్చుకుని నేను దాచేసుకున్నాను. ఆ విధంగా నా రెక్కలు రక్షింపబడ్డాయి. గుప్తము అన్నదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి గోపనము దాచిపెట్టడము, ఒకటి గోపనము కాపాడ్డము. ఆ విధంగా ఆ సమయంలో నా రెక్కలు కాపాడబడ్డాయి. ఆ విధంగా ఆ సమయంలో నేను నా రెక్కల్ని దాచుకుని ఇక్కడ ఈ సముద్రంలోనే ఉండిపోయాను. ఆ విధంగా
తవ మీ యొక్క పిత్రా మీ తండ్రి గారి చేత అభిరక్షితః నేను రక్షింపబడ్డాను. తతోహం మానయామి త్వాం మాన్యః హి మమ మారుతః త్వయా మే హి ఏషః సంబంధః కపిముఖ్య మహాగుణః. తతోహం అందుకని నేను ఓ మాన్యుడా, ఓ పూజ్యుడా, త్వాం నిన్ను మానయామి నిన్ను గౌరవిస్తున్నాను. ఎందుకు? మారుతః ఆ వాయుదేవుడు మమ మాన్యః హి నాకు మాన్యుడై ఉన్నాడు. వాయుదేవుడు నాకు అంతటి మహోపకారాన్ని చేశాడు ఒకానొక సమయంలో తెలుసా హనుమా? మీ నాన్న నాకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు. అందుకని ఆయన నాకు పూజనీయుడు. ఇప్పుడు ఆయన నాకు చేసిన అంతటి ఉపకారానికి ఇప్పుడు నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రత్యుపకారంగా నీకు ఈ విధంగా మర్యాద చెయ్యాలి. నువ్వు సేద తీర్చుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను నాయనా. త్వయా నీ చేత నాకున్న సంబంధము ఓ కపిముఖ్య ఏషః హి ఇదే. నీకు నాకు ఇంత డైరెక్ట్ సంబంధమున్నది. ఇందుకోసము నేను నీకు ఈ విధంగా ఆతిథ్యం ఇవ్వవలసి ఉన్నది నాయనా. ఇది మహాగుణః చాలా గొప్ప సంబంధము నీకు నాకు ఉన్నవి అని ఆయన కూడా తనకు హనుమంతుడికి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ అతిథిగా నువ్వు నాకు పూజనీయుడివి. ఈ సాగరుడు అడిగాడు. ఆయన మాట ప్రకారము నిన్ను నేను గౌరవించవలసి ఉన్నది. ఆ విధంగా నువ్వు నాకు పూజనీయుడివి. పైగా ఎగిరే వాళ్ళలో నువ్వు ప్రముఖుడివి. ఆ విధంగా కూడా నువ్వు నాకు పూజనీయుడివి. పైగా మీ నాన్న నాకు ఎంతో ఉపకారం చేశాడు. అందుకని నేను నీకు ప్రత్యుపకారం చేయవలసి ఉన్నది. ఈ కారణాలకి నీకు నాకు ఉన్న సంబంధము చాలా గొప్పది నాయనా. అందుకని నా మాట మన్నించు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ధర్మం చూపించి ధర్మాన్ని కోరుకుంటున్నాడాయన. అస్మిన్ ఏవం గతే కార్యే సాగరస్య మమ ఏవ చ ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వం అర్హసి మహాకపే. ఓ మహాకపి అందుకని అస్మిన్ ఏవం గతే కార్యే ఇదిగో ఈ విధంగా ఉన్నదయ్యా విషయము. ఇందులో సాగరస్య సాగరుడికి మమ ఇవ చ నాకు కూడా నువ్వు ఈ విధంగా ప్రీతమనాః ప్రీతి కలిగిన మనసుతో ఉన్నవాడవై త్వం నువ్వు ప్రీతిం కర్తుమర్హసి మాకు ప్రియాన్ని చేయవలసి ఉన్నది. నువ్వు కూడా సంతోషంగా మా మాట మన్నించవలసి ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. శ్రమం మోక్షయ పూజాంచ గృహాణ కపిసత్తమ ప్రీతించ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. ఓ కపిసత్తమా అందుకని శ్రమం మోక్షయ నీ అలసటను బడలికను తొలగించుకో. పూజాంచ గృహాణ నేను చేసే పూజలు అందుకో. ప్రీతించ బహుమన్యస్వ ప్రీతిగా నా మాట మన్నించు నన్ను గౌరవించు. తవ దర్శనాత్ నీ దర్శనం వల్ల ప్రీతోస్మి నేనెంతో సంతోషించాను అని ఆయన చెప్పారు. ఏవం ఉక్తః కపిశ్రేష్ఠః తం నగోత్తమం అబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యుః ఏషః అపనీయతాం త్వరతే కార్యకాలః మే అహః చ అపి అతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమిహ అంతరే. ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై మన కపిశ్రేష్ఠుడు ఆ నగోత్తముడితో పర్వత శ్రేష్టం మన మైనాకము దానితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ప్రీతోస్మి నేను కూడా సంతోషించానండి. కృతమాతిథ్యం మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఏషః మన్యుః అపనీయతాం మీరు నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను ఆగలేను. ఎందుకు అంటే నాకు కార్యకాలః త్వరతే నేను చేయవలసిన పనికి కాలము నన్ను తోస్తూ ఉన్నది, త్వరపెడుతూ ఉన్నది. నేను ఆగలేను. అహః చ అపి అతివర్తతే రోజు కూడా గడిచిపోతూ ఉన్నది. నేను ఇక్కడ ఆగి విశ్రాంతి తీసుకుని ఇవన్నీ చేసి వెళ్ళేందుకు సమయం కాదండి. నేను ఉండను. మీరు
నా పైన కోపం తెచ్చుకోరాదు. నేను చాలా సంతోషించాను. మీరిచ్చిన ఆతిథ్యం నేను పుచ్చుకున్నట్టే. మయా ప్రతిజ్ఞా దత్తా నేనొక మాట చెప్పి వచ్చాను. నస్థాతవ్యమిహ అంతరే నేను వెళ్ళి వచ్చిందాకా ఎక్కడ ఆగను అని మాట ఇచ్చి వచ్చాను. కాబట్టి నేనింకెక్కడ ఆగలేనండి. పనిలో ఉన్నాను. త్వరలో ఉన్నాను. వెళ్తున్నాను. అని ఆయన చెప్తూనే ఉన్నాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. మన పర్వతుడు చెప్తున్న మాటలన్నీ వింటూనే ఉన్నాడు. ఈయన గూడా నేను కుదరదండి, ఆగలేను అని చెప్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడ ఆగలేదు ఆకాశంలో నిరాలంబంగా వెళ్ళిపోతూనే ఉన్నాడాయన. ఇత్యుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవః జగామ ఆకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ. సః పర్వతసముద్రాభ్యాం బహుమానాతవేక్షితః పూజితః చ ఉపపన్నాభిః ఆసీర్భిః అనిలాత్మజః. ఇత్యుక్త్వా ఈ విధంగా చెప్పి మన హరిపుంగవుడు తన పాణిన చేతితో శైలాన్ని ఆలభ్య తాకి స్పృశించి మన వీర్యవంతుడు ప్రహసన్నివ నవ్వుతూనే ఆకాశమావిశ్య జగామ ఇంకా ఆకాశంలోకి ఇంకా పైకి ఎత్తుగా ఎగిరి ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు తన గమ్యస్థానం వైపు. మన హనుమంతుడు ఆ పర్వతుడు, సముద్రుడు వాళ్ళిద్దరి చేత బహుమానపూర్వకంగా, గౌరవ పురస్సరంగా చూడబడుతూ వాళ్ళిద్దరూ ఒకవైపు కింది నుంచి సముద్రుడు, ఒకవైపు పైనుంచి పర్వతుడు ఇద్దరూ సంతోషంగా, గౌరవంతో ఆయన్ని చూస్తూ ఉండగానే మన అనిలాత్మజుడు ఉపపన్నాభిః ఆశీర్భిః ఉచితమైన ఆశీర్వచనాలతో తగిన ఆశీర్వచనాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. వాటితో పూజితః గౌరవింపబడి వాళ్ళ వెనక నుంచి ఆయన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఆగట్లేదు. మన పర్వతుడు గూడా ఈ విషయాలన్నీ చెప్తూ, ధర్మాలన్నీ చూపిస్తూ, మన హనుమంతుడు వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెంటే వెళ్తూ చెప్పవలసొచ్చిందో ఏమో! ఇంక పక్క నుంచే గబగబా పర్వతుడు గూడా వస్తూ ఉంటే ఈయనతో పాటు, పర్వతుడిని చేత్తో తాకి ఆయన ఇంకా వేగం పెంచి, ఇంకా పైనుంచి ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా మన పర్వతుడు అక్కడే ఆగిపోయి, ఆయన్ని ఆశీర్వదిస్తూ చూస్తూ ఉన్నాడు సముద్రుడితో పాటు. అథ ఊర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ పితుః పంథానమాస్థాయ జగామ విమలే అంబరే. అథ ఇంకా మన హనుమంతుల వారు ఊర్ధ్వం దూరం ఉత్ప్లుత్య పైకి ఇంకా దూరంగా వెళ్ళిపోతూనే ఉన్నారాయన. ఈ పర్వతాన్ని, శైలాన్ని, ఆ మహార్ణవం సాగరాన్ని రెండింటిని హిత్వా వదిలిపెట్టి ఇంకా పైకి, ఇంకా దూరంగా, ఇంకా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు. పితుః పంథానమాస్థాయ తన తండ్రి గారి పంథ మార్గాన్ని పట్టుకుని వాయు మార్గంలో వాయు వేగంతో ఆ నిర్మలమైన ఆకాశంలో జగామ వెళ్ళిపోతూ ఉన్నారు. భూయః చ ఊర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తం అవలోకయన్ వాయుసూనుః నిరాలంబే జగామ విమలే అంబరే. భూయః ఆయన ఊర్ధ్వం గతిం ప్రాప్య ఇంక పైకి వెళ్ళి అంతెత్తు నుంచి తం గిరిం అవలోకయన్ ఆ పర్వతాన్ని చూస్తూ నిరాలంబే విమలే అంబరే నిర్మలమైన ఆ ఆకాశంలో ఏ ఆధారము లేకుండా ఆ వాయుసూనుహు వాయునందనుడు జగామ వెళ్ళిపోతూ ఉన్నాడు. తత్ ద్వితీయం హనుమతః దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రశశంసుః సురాః సర్వే సిద్ధాః చ పరమర్షయః. అది మన హనుమంతుల వారు సాధించిన రెండో దుష్కరమైన కర్మ. ఆయన సాధించిన రెండో ఘనకార్యము. దాన్ని దృష్ట్వా చూసి సర్వాః అసురాః దేవతలందరూ, సిద్ధులందరూ, పరమఋషులందరూ గూడా ప్రశశంసుః ప్రశంసిస్తూ ఉన్నారు. పూలవానలన్నీ కురిపిస్తూ ఉన్నారు. దేవగానాలన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోగా దేవతాః చ అభవన్ హృష్టాః తత్రస్థాః తస్య కర్మణా కాంచనస్య సునాభస్య సహస్రాక్షః చ వాసవః. దేవతలందరూ అక్కడ ఆయన చేసిన ఈ కర్మకు, ఘనకార్యానికి
సంతోషంగా అక్కడే ఆకాశంలోనే నిలబడి ఉండగా, వాళ్ళతో పాటు ఉన్న మన వాసవుడు గూడా ఎంతో సంతోషించాడు. కానీ అంత మాత్రమే గాదు. మన దేవతలు, సిద్ధులు, సాధ్యులు, పరమ ఋషులు, సురలు అందరూ మన హనుమంతుడు చేసిన దుష్కరమైన కర్మను చూసి ఆనందించి, సంతోషించి స్తుతించడం మాత్రమే గాదు. వీళ్ళందరూ అక్కడే ఉండి పైగా సునాభుడు మన మైనాకుడు చేసిన ఈ ఘనకార్యానికి కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మన మైనాకుడు, మన సునాభుడు, హిరణ్యనాభుడు, చామీకరనాభుడు చేసిన కార్యం గూడా చిన్నది గాదు. కృతజ్ఞత తెలపడము అల్పమైన విషయం గాదు. అత్యంత ఘనమైన విషయమది. ఈయన గూడా చాలా గొప్ప పని చేశాడు గాబట్టి, ఈయనను కూడా అందరూ ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు. ఇంద్రుడితో పాటు. ఇంద్రుడితో పాటు. ఎందుకిది ముఖ్యము అంటే, అది ఎందుకు ఘనకార్యము అంటే, ఒకానొక సమయంలో ఇంద్రుడు రెక్కలు కత్తిరిస్తానంటే పోయి దాక్కున్నాడు సముద్రంలో, నీళ్ళలో ఎక్కడో. అటువంటి వాడు మళ్ళీ పైకొస్తే మళ్ళీ అదే పని గదా! మళ్ళీ ఇంద్రుడు వజ్రాయుధం తీసి రెక్కలు తెగ్గొయ్యొచ్చు. అయినా సరే, ఇది నేను చెయ్యవలసిన నా ధర్మము, ఇది నా కర్తవ్యము అనుకున్నాడాయన. కృతజ్ఞత చూపించవలసి ఉన్నది. ప్రత్యుపకారం చెయ్యవలసి ఉన్నది. పైగా స్నేహితుడు సాగరుడు ఒక ఉపకారం చెయ్యమని అడిగాడు. కాబట్టి స్నేహధర్మంగా కూడా చేయవలసి ఉన్నది. ఎన్నో ధర్మాలున్నాయిక్కడ. అతిథి ధర్మం ఉన్నది, స్నేహ ధర్మం ఉన్నది, ఉపకారానికి ప్రత్యుపకారం చూపించవలసిన ధర్మం ఉన్నది. ఇవన్నీ ధర్మాలు చూసుకున్నాడు. నా రెక్కలు తెగితే తెగాయి అనుకున్నాడాయన. ధైర్యంగా పైకొచ్చి నిలబడ్డాడు. అది చిన్న విషయం గాదు. చాలా గొప్ప ఘనకార్యము. దాంతో దేవతలందరూ సంతోషించారు. వాసవుడు సహస్రాక్షుడు కూడా సంతోషించాడు. ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ స గద్గదం సునాభం పర్వత శ్రేష్టం స్వయం ఏవ శచీపతిః. ఇంకా మన శచీపతి స్వయంగా తానే ఆ సునాభుడితో, పర్వత శ్రేష్ఠుడితో, ఆ ధీమంతుడు ఇంద్రుడు పరితోషాత్ సంతోషంతో ఆయన గొంతు బొంగురుపోతూ ఉండగా, ఈ వచనం, ఈ మాటలను ఉవాచ అంటూ ఉన్నాడు. ఇంద్రుడికి ఎంత సంతోషం కలిగిందంటే, ఆయన మాటలు తడబడుతూ ఉన్నాయి, గొంతు బొంగురుపోతూ ఉన్నది. ఆయన పరమోత్సాహంగా మన మైనాకుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మి తే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య యథా సుఖం సాహ్యం కృతం తే సుమహత్ విక్రాంతస్య హనుమతః క్రమతః యోజనశతం నిర్భయస్య భయే సతి రామస్య ఏషః హితాయైవ యాతి దాశరథేః హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ హిరణ్యనాభ, ఓ శైలేంద్ర, నీ పట్ల నేను భృశం పరితుష్టోస్మి ఎంతో సంతోషించాను. నీకు అభయం ప్రయచ్ఛామి, నీకు అభయం ఇస్తున్నాను. ఇంక నా వల్ల నువ్వు భయపడవలసిన పని లేదు. సౌమ్య నాయన యథా సుఖం తిష్ఠ, నీకు ఇష్టం వచ్చినట్టుండు. నేను అసలు ఇంక నిన్నేమీ చెయ్యను. ఎందుకు అంటే, నీ చేత విక్రాంతస్య హనుమతః, ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్న హనుమంతుడికి సుమహత్ సాహ్యం కృతం, గొప్ప ఉపకారం చేయబడ్డది, సహాయం చేయబడ్డది. నిజంగా చేశాడా? నిజంగా చేశాడా పర్వతుడు అంటే, చేస్తానన్నాడు. ఆయన చేసినట్టేనండి, నేను ఆగనండి అని వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇంద్రుడు, నువ్వింత గొప్ప సహాయం చేసావు ఆయనకి, కాబట్టి నేను చాలా సంతోషించానంటే, అవునండి నేను చేద్దామనుకున్నాను గానీ ఆయన ఉండలేదండి, ఆయన వెళ్ళిపోయాడు అని ఈయనేమి అనలేదు. ఈయన సహాయం చేస్తాను అని చెప్పాడు. ఆయన చేసినట్టేనండి, నాకు సమయం లేదు వెళ్తున్నాను అన్నాడు. అయినా కూడా బలవంతంగా చేయాలని ప్రయత్నం చేయడమో, లేదా అడ్డం అడ్డం రావడమో, లేదా వెళ్ళిపోతూ ఉంటే నిష్ఠూరాలన్నీ మాట్లాడడమో, "నువ్వు ఆయనకి ఉపకారం చేసావు గదా!" అంటే, "నేను చేయలేదండి ఆయన వెళ్ళిపోయాడు" అనడమో, ఇవన్నీ మళ్ళీ అధర్మం అయిపోతాయి. ఆయన ఒకవేళ సరేనండి నాకు విశ్రాంతి కావాలి అంటే, విశ్రాంతి ఇచ్చేవాడు. కందమూలాలు, ఫలాలు, మంచినీళ్ళు అవన్నీ గూడా తీసుకొనొచ్చాడు. ఆయన లేదండి నేను వెళ్తున్నాను అంటే, సరేనండి అన్నాడు. ఇంకింతే. హద్దు, మర్యాద తెలిసి, మర్యాద అంటే హద్దు అని అర్థం. మర్యాద తెలిసి, ఆ హద్దు తెలిసి ప్రవర్తించాలి.
మళ్ళీ ఎంత కృతజ్ఞత చూపించడమైనా సరే, ఎంత ప్రత్యుపకారం జేయడమైనా సరే, ఎంత ప్రేమ, గౌరవం చూపించాలన్నా సరే, మళ్ళీ హద్దు మీరి చెయ్యరాదు. మళ్ళీ అప్పుడది అధర్మంలోకి వెళ్ళిపోతుంది. ఈయన చేస్తాను అన్నాడు. ఆయన చేసినట్టేనండి. నేను ఉండలేనండి. వెళ్తున్నాను. థాంక్ యూ అన్నాడు. అంత మాత్రానికే కృతజ్ఞత చూపించావు నువ్వు. మామూలు గాదు. సుమహత్ సాహ్యం సహాయం చేశావు. శతం యోజనం ఒక 100 యోజనాలు క్రమంగా వెళ్ళిపోతూ ఉన్న హనుమంతుడికి నువ్వు ఇంతటి సహాయం చేశావే. పైగా నీకేమి భయం లేకుండా ఉన్నదా అంటే, నీ భయాలు నీకున్నాయి. భయే సతి. భయ కారణం ఉన్నది. పైకి లేచావంటే నేను రెక్కలు కత్తిరించొచ్చు. అయినా సరే నిర్భయంగా నువ్వు చేయవలసిన ధర్మం కోసం నీ సహాయాన్ని నువ్వు అందించావు. అందుకని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను నాయన. రాముడికి హితం కలిగించాలని ఏషః ఈయన ఆ దాశరథికి దశరథ రాముడికి హితం కలిగించాలని ఈ హరి యాతి వెళ్తూ ఉన్నాడు. తస్య ఆయనకు సత్క్రియాం కుర్వత ఆయనకు సత్కారము చేసిన నీ చేత ఆయన్ని సత్కరించిన నీ వల్ల నేను దృఢం తోషితోస్మి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను అని మన ఇంద్రుడు చెప్పాడు. తతః ప్రహర్షం అగమత్ విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం. తతః ఇంక మన పర్వతరాజు ఓహో ఎంత సంతోషించాడంటే పరమహర్షము విపులము మన శతక్రతువు ఇంద్రుడు దేవతలకు పతి ఆయన సంతోషించాడని చూసి మన పర్వతుడు కూడా ఎంతో సంతోషాన్ని పొందాడు. సహ వై దత్తవరః శైలః బభూవ అవస్థితః తదా హనుమాన్ చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం. ఇంకా ఇటువైపు సహ హనుమాన్ మన హనుమంతుల వారు ఆయన ఇవన్నీ నిలబడి చూసి వీళ్ళు మాట్లాడుకుంటుంటే అన్ని విని ఆ తర్వాత వెళ్తానులే అని ఇన్నెక్కడున్నాయి ఆయన ఎప్పుడో చాలా దూరం వెళ్ళిపోయారు. మన శైలమేమో దత్తవరహ ఆ వరాన్ని పొంది ఇంద్రుడి నుంచి నీకేమి భయం లేదు అని అభయాన్ని వరంగా పొంది తదా అప్పుడు ఆ విధంగా అవస్థితః బభూవ అక్కడే ఉండగా ఈలోగా మన హనుమంతుల వారు ముహూర్తంలోనే మహావేగంతో చాలా దూరము ఆ సముద్రం పైన ప్రయాణం చేస్తూ వ్యతిచక్రమ దాటుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు అన్న చోట మన హనుమంతుల వారు చేసిన ఈ ఘన కార్యము దాని గురించి మన వాల్మీకి మహర్షి మనకు చెప్తూ ఉన్న ఈ ఘట్టము పూర్తయింది. ఇంకిక్కడి నుంచి మళ్ళీ మన హనుమంతుల వారి మూడో ఘనకార్యము మొదలవబోతూ ఉన్నది. దీన్ని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.